హైదరాబాద్లోని పాత బస్తీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. భవనంలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ చార్మినార్ కు సమీపంలోని గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 6 గంటల సమయంలో గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలతో పాటు దట్టంగా పొగాలముకుంది. దీంతో ఆ భవనం మొదటి అంతస్తులో నివాసం ఉంటున్న నగల వ్యాపారి కుటుంబం, వారింటికి వచ్చినటువంటి బంధువులు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయారు. మొదటి అంతస్తులో 17 మంది ఉండగా వారందరినీ ఉస్మానియా, యశోద, డిఆర్ఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. అయితే కొందరు ఘటనా స్థలంలోనే మృత్యువాత పడగా మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలకు అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాయి. ఇంట్లోకి పొగ చేరడం, ఒకే మెట్ల మార్గం ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. నిచ్చెనలతో మొదటి అంతస్తులోకి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది ఇంట్లోకి చేరే మార్గం లేక తలుపులు పగలగొట్టి స్పృహ తప్పి పడి ఉన్నటువంటి పలువురిని బయటకు తీసుకొచ్చారు. అగ్నిమాపక, డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్నటువంటి మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు సైతం ఇబ్బందులు పడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్లే గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఇంట్లో చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే మంటలు వ్యాపించాయన్నారు. విద్యుద్ఘాతంతో చెక్క మొత్తం కాలి మంటలొచ్చాయని తెలిపారు. భవనంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన మెయిన్ వద్ద నిత్యం విద్యుద్ఘాతం జరుగుతోందని కార్మికులు చెప్పారని అన్నారు. అగ్ని ప్రమాద నివారణకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని నాగిరెడ్డి తెలిపారు. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ బిల్డింగ్ ఒకటే ఎంట్రన్స్ ఉంది, అది కూడా చాలా చిన్న ఎంట్రన్స్. సో దాంతోపాటే ఫస్ట్ ఫ్లోర్ పోయేదానికి కానీ సెకండ్ ఫ్లోర్ పోయేదానికి వెరీ స్మాల్ స్టేర్ కేస్ ఉంది, 1 మీటర్ వైడ్ స్టేర్ కేస్. సో దేర్ ఇస్ నో ఎస్కేప్ రూట్ ఈ బిల్డింగ్లో. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. అండ్ యాక్సెస్ కూడా లేదు ఈ బిల్డింగ్లోకి, వేరే విధంగా యాక్సెస్ చేసేదానికి కూడా అవకాశం లేదు. ఫైర్ సిబ్బంది చూసిన దాని ప్రకారం మెయిన్స్లోనే స్పార్క్స్ ద్వారా ఫైర్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఈ కంప్రెసర్ అనే డ్యామేజ్ ఏదైనా ఉంటే తర్వాత అయి ఉండొచ్చు. మన ఫైర్ సిబ్బంది చెప్పే దాని ప్రకారము అందరూ కూడా స్మోక్ ఇన్హలేషన్ తోటే ఉన్నారు. చాలా బాడీలు వేడిగా ఉన్నాయి కానీ ఫైర్ మన బర్న్ ఇంజురీస్ ఎవరి మీద లేవని చెప్తారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పై మృతుల బంధువులు తిరగబడ్డారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన జీహెచ్ఎంసీ మేయర్, ఎంపీ అనిల్ కుమార్ పై మృతుల బంధువులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంబులెన్స్ సమయానికొస్తే తమ కుటుంబ సభ్యులు బ్రతికేవారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్ లో కనీసం ఆక్సిజన్ మాస్క్ లేదన్నారు. తాను రేవంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించిన పాపానికి బుద్ధొచ్చిందని వాపోయారు. तो अग्नि का वो जलाने का लिए कोई चीज नहीं है। मैं पकड़ के मारा जी उसको कि उसका रेवंत रेड्डी साहब का फोटो लगे हुआ है इसके ऊपर। कई का साहब जी, मैं वोट देके जिताया अनन को। कई का साहब बोलो मेरे को, मेरे घर के 16 जने मरे जी। अच्छा रिकॉर्डिंग लियो भाई। साल की बच्ची बच जाती थी अगर एम्बुलेंस में ऑक्सीजन लेकिन वीडियो बच जाती थी। लेकिन वीडियो ना सगी बहन ना मेरी, आप वहाँ पे देखते आए ना हम लोग, हमारे भाई में फिर आपके साथ खड़ा हो ना, क्या मतलब निकला बोलो ना। एम्बुलेंस में मास्क नहीं है जो एम्बुलेंस वाला।
అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృత్యువాత పడిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులతో రేవంత్ ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి పొన్నం బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు, వీలైనంత వరకు ఇమీడియట్ గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీస్ కానీ ఫైర్ కానీ అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. గుల్జర్ హౌస్ వద్ద ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం చేశారని, చిన్న ప్రమాదమే అయినా ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అన్నారు. అగ్నిమాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన పరికరాలు, శిక్షణ అందించాల్సి ఉందన్నారు. అగ్నిమాపక శాఖ సాంకేతికతను మెరుగుపరుచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక బాధిత కుటుంబాలకు కేంద్రం తరపున సాయం అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. हैदराबाद में एक फायर डिपार्टमेंट का और मजबूत करना चाहिए. फायर डिपार्टमेंट का जो टेक्नोलॉजी हो, इक्विपमेंट्स हो, वो कम है. आज भी मैं देखा हूँ जो अधिकारी परिवार बता रहे, जो काम करने वाले लोग बता रहे, 7:30 तक पूरे उनका इक्विपमेंट नहीं थे. जो अंदर जो स्मोक के कारण ऑक्सीजन नहीं रहते हैं, उसके समय अंदर जाना मुश्किल है. लोग గుల్జర్ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీతో పాటు మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇస్తామన్న ప్రధాని మోదీ మృతులకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం మృతులకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లో గుల్జర్ హౌస్ ప్రమాద ఘటన మరోసారి భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నగరంలో వరుసగా అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ జనసంచారం ఉంటే అపార్ట్మెంట్లు, వ్యాపార సముదాయాల వంటి భవనాల్లో యజమానులు, అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఇటువంటి సంఘటనలు వాటిల్లుతున్నాయని మండిపడుతున్నారు.